12 వయసున్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. చిన్న వయసులోనే ఫోన్కు అలవాటు పడిన పిల్లల్లో ఊబకాయం, నిద్రలేమి, డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఈ వివరాలను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురించారు. అమెరికాలో సుమారు 10,000 మంది కౌమార దశలో ఉన్న పిల్లలపై ఈ పరిశోధన నిర్వహించారు. చిన్నతనంలో స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు వారి భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని గుర్తించారు. ఊబకాయం, డిప్రెషన్ వంటివి భవిష్యత్తులో గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. 12 నుంచి 13 ఏళ్ల వయసులో ఫోన్ వాడే పిల్లల్లో కూడా ఫోన్ లేని వారి కంటే మానసిక సమస్యలు, నిద్రలేమి ఎక్కువగా కనిపించాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ వయసులో పిల్లలు ఇతరుల శరీర భాషను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గుర్తించడం వంటి సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఫోన్లకే పరిమితైతే వాస్తవ ప్రపంచంలోని సంబంధాలకు దూరమవుతారని నిపుణులు హెచ్చరించారు. ఫోన్ అధిక వాడకం వల్ల ఆత్మాన్యూనత, ఒత్తిడి పెరుగుతాయని, సైబర్ బుల్లీయింగ్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించడం చాలా ముఖ్యం. నిద్ర సరిగ్గా పోకపోయినా, చదువులో వెనకబడ్డా, స్నేహితులకు దూరంగా ఉంటున్న పేరెంట్స్ అప్రమత్తమవ్వాలి. ఫోన్ వాడకంపై స్పష్టమైన నియమాలు పెట్టాలి. ముఖ్యంగా పడక గదుల్లో ఫోన్లను అనుమతించకూడదు. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి ఆన్లైన్ అనుభవాల గురించి తెలుసుకోవాలి. నిద్ర, హోంవర్క్, ఇతర ఆరోగ్యకరమైన వ్యాపకాలను ఫోన్ వాడకం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదని డాక్టర్లు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.